నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఖమ్మం జిల్లా మామిళ్ళగూడెంలో ప్రభుత్వ టీచర్గా పనిచేస్తున్న బుక్య గౌతమ్ ఈ విషయం మనకందరికీ తెలిసిందే. తన రీల్స్, తన వీడియోలన్నీ కూడా బయట ప్రచారం అయ్యి, బయట సర్క్యులేట్ అయ్యి తను సస్పెన్షన్కి గురైంది కూడా మనకందరికీ తెలిసిందే. 6 నెలల సస్పెన్షన్ తర్వాత తను రీజాయినింగ్కి వెళ్తే డిఓ మేడం నన్ను చాలా దారుణంగా దూషించారు అండ్ నన్ను చాలా అవమానించారని చెప్పేసి కూడా బుక్య గౌతమి చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేసింది. అండ్ ఆ వీడియోలో కూడా తన రిజిగ్నేషన్ లెటర్ని చూపిస్తూ కూడా నేను రీజాయినింగ్ కోసం అని వెళ్ళినాను, నాకు అవమానం జరిగింది, అక్కడ నన్ను చాలా దూషించారు, నేను రిజైన్ చేస్తున్నాను అని చెప్పేసి కూడా ఏడుస్తూ గౌతమి ఒక వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఉద్యోగం సంపాదించడానికి నేను ఎంతో కష్టపడ్డాను, నా వెనకాల నా భర్త కూడా ఉండి నన్ను సపోర్ట్ చేసి నేను ఉద్యోగం సాధించేలాగా చేసినారు. ప్రధానంగా నేను ఒక గిరిజన మహిళని, గిరిజనులని ఇక్కడ అణిచివేసే ప్రయత్నాలే చేస్తున్నారు, స్కూల్లో కూడా చాలా అవమానాలకు గురి చేస్తున్నారు. నేను ఒక గిరిజన మహిళని అని చెప్పేసి కూడా వాళ్ళు కక్ష సాధింపు చర్యలే చేస్తున్నారు అని చెప్పేసి కూడా గౌతమి ఆరోపిస్తున్న పరిస్థితి. ఎప్పుడైతే గౌతమి వీడియో రిలీజ్ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిందో వాళ్ళ స్టూడెంట్స్ అందరూ కూడా గౌతమికి కాల్ చేసి ఏడుస్తున్నారు అని చెప్పేసి కూడా తన ఆవేదన వ్యక్తం చేసింది. స్టూడెంట్స్ అందరూ కూడా కాల్ చేసి, మేడం మీరు వెళ్ళిపోవద్దు, మీరు ఎందుకు రిజైన్ చేస్తున్నారు, న్యాయం మీ వైపు ఉంది, ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది, మీరు నిలబడండి, మీ ఉద్యోగాన్ని కోల్పోకండి అని చెప్పేసి కూడా స్టూడెంట్స్ ఏడుస్తూ నాకు కాల్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తూ తను ఏడుస్తూ వీడియో రిలీజ్ చేసిన పరిస్థితి. బట్ ప్రధానంగా తను జాయిన్ అవ్వడానికి వెళ్తే మాత్రం డిఓ మేడం నన్ను చాలా దూషించారు, చాలా అవమానించారు అని చెప్పేసి కూడా తన మీద ఆరోపణలు చేస్తూ గౌతమి మాట్లాడిన వీడియోలు సర్క్యులేట్ అవుతున్న పరిస్థితి. బట్ దీని మీద ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారు అండ్ ఎంతవరకు తన ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తారు అండ్ తనని మళ్ళీ రీజాయిన్ చేసుకుంటారా లేదా, తన రిజిగ్నేషన్ ని వెనక్కి తీసుకోమని ఏమన్నా రిక్వెస్ట్ చేసే ఛాన్స్ ఉందా అని చెప్పేసి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. డిఓ మేడం ప్రధాన కారణం నేను రిజైన్ చేయడానికి అని చెప్పేసి ఒక ఉదాహరణ చూపిస్తూ కూడా తను ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. బట్ చూడాలి ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారు, డిఓ మేడంకి ఏమన్నా పనిష్మెంట్ ఇస్తారా, లేకపోతే తనని ఏమైనా సస్పెండ్ చేసి తనని జాయినింగ్ చేసుకుంటారా, మళ్ళీ రీజాయిన్ చేసుకుంటారా అని చెప్పేసి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామ్యాన్ ప్రవీణ్ తో మల్లేష్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.